హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఈ వీడియోలో మీకు యూరియా లోడ్లు, సూపర్ లోడ్లు, మందుకట్ల లోడ్లు తోలే బండ్లు ఎలా ఉంటాయి, మందుకట్లు తోలడం వల్ల బాడీకి వచ్చే లాసెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బండి వచ్చేసి కొత్తగా బాడీ క్యాబిన్ కట్టించుకొని వచ్చారు. కొత్తగా బాడీ క్యాబిన్ కట్టించుకొచ్చిన తర్వాత బండి చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. బండి లోపల ఛానల్ కానీ మంచిగా ఉంటుంది. అన్ని కొత్త ఛానళ్ళు, అన్ని పార్ట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఇది యూరియా తోలడం, యూరియా మందుకట్లు ఈ బండ్లు తోలడం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. చూడండి, కొత్త బండి వస్తే ఇలా ఉంటుంది. ఛానళ్ళు కానీ కింద ఉన్న ఈ ఛానళ్ళ దగ్గర కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది డోర్ దగ్గర ఈ ఛానల్ ఈ విధంగా అయితే మంచిగా నీట్గా అయితే ఉంటుంది. ఈ బండి కూడా చూడొచ్చు. ఇవన్నీ కొత్త బాడీ క్యాబిన్ కట్టించుకొని వచ్చిన బండ్లు ఫుల్ మంచిగా నీట్గా అయితే ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ యూరియా తోలుతున్నాయి. యూరియా సూపరు ఏది మందుకట్లు, పొలంలలో వేసే మందుకట్లన్నీ మేము తోలుతాం ఖమ్మం లోకల్లో. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇప్పుడు చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా నీట్గా ఉంది బాడీ. ఈ బాడీ కూడా చూడొచ్చు, ఇది 16 టైర్. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి బాడీ అంటే చాయిస్ కానీ బాడీ కానీ చాలా నీట్గా ఉంటాయి. ఏది ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. ఏ లోడ్లు, యూరియా లోడ్లు తోలుతున్నారు. ఇదిగోండి, ఇది యూరియా లోడ్ తోలిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూడొచ్చు ఈ ఛానల్. యూరియా లోడు సూపరు 20 సరుకు అనేది ఏమవుతుందంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత రస్ట్ పట్టిందో ఈ బండి. ఇలా ఐరన్ అయితే తినేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఈ బండి డోర్ చూడండి. ఇట్లా కొడుతుంటే కింద పడిపోతుంది. ఏది ఐరన్ తినేస్తుంది చూడండి. ఐరన్ని మొత్తం యూరియా తినేస్తుంది. చూడొచ్చు, ఇట్లా పెచ్చలు ఊడిపోతుంది ఐరన్ మొత్తం. ఇది యూరియా లోడ్ తోలి ఉంది బండి మొత్తం. డైలీ యూరియా, ఎనీ టైం యూరియా లోడు సూపరు 20 సరుకు మందుకట్లే, మొత్తం మందుకట్లే. ఇదిగోండి ఈ బండికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇది కొత్తగా వచ్చింది, కొన్ని రోజులకి ఇది కూడా అంతే అవుతుంది, సేమ్ ఇలానే అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్త బండి. ఇంకో బండి చూపిస్తారా అండి? ఇవ్వండి, ఇది కూడా అలాగే అయిపోయింది. ఇవన్నీ యూరియా కంటిన్యూస్ తోలుతూనే ఉంటాయి. ఇవన్నీ ఇసుక తోలుతాయి. చూడండి, ఇది కూడా ఆ బండిలాగే మొత్తం తినేసింది ఐరన్. ఈ ఛానల్ మొత్తం తినేసింది. మొత్తం అయిపోతే కొత్తగా కట్టించారు మొన్ననే. చూడొచ్చు, ఇవ్వండి మొత్తం కొత్తగా కట్టించారు. ఇవన్నీ కట్టించేసి రెడీగా ఉంచుకున్నది. ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి మనకి సూపర్ సీజనే. మొత్తం మందుకట్లే తోలాలి. మందుకట్లు తోలాలంటే ఇవన్నీ మంచిగా కరెక్ట్గా నీట్గా ఉండాలి. బండి మొత్తం గట్టిగా ఉండాలి. దీంతో పాటు వీళ్ళంతా మొత్తం యాంగ్లర్లు మొత్తం చూడొచ్చు, కొత్త అన్ని యాంగ్లర్లు కొత్తగా చేశారు. కొత్త యాంగ్లర్లు వేయాల్సి వచ్చింది. ఏమవుతుంది, ఇంకో బండి చూపిస్తా చూడండి. దానికి చాయిస్ మీద కూడా మొత్తం తుప్పు పట్టేస్తుంది. ఇదిగోండి ఈ బండి చూడండి, ఇక్కడ చూడండి ఇది మొత్తం యూరియా దెబ్బ మొత్తం తినేస్తూ ఉంటుంది. యూరియానే కాదు, ఏ మందు కట్టైనా కూడా ఈ విధంగా తినేస్తుంది. ఈ ఛానల్ చూడండి ఏ విధంగా అయిపోయిందో. ఇక్కడ చాయిస్ చూపిస్తా. చాయిస్ అంతా చర్చీస్ చూడండి. చూసారా, మందుకట్లు లోడ్లు తోలే బండ్లన్నీ ఇలానే అవుతాయి. చేపలు తోలే బండ్లు, మందుకట్లు, ఉప్పు తోలే బండ్లు ఇవన్నీ ఇలాగే అవుతూ ఉంటాయి. చూడండి, మొత్తం ఇది ఐరన్ని మొత్తం తినేస్తూ ఉంటుంది చిన్నగా. ఈ బండి 4 సంవత్సరాల నుంచి యూరియా తిరుగుతూనే ఉంది. ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కూడా చూడండి ఈ విధంగా అయితే మొత్తం తినేస్తూ ఉంటుంది. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఒకటి ఉంది. అది నేను ఈ మధ్య క్రియేట్ చేసుకున్నా. అది చాలామంది ఉండొచ్చు, నేను ఈ మధ్య వాడుతున్నా. వీటన్నిటికంటే ఒక 20-30% అయితే బాడీని అయితే కాపాడుతుంది. అది నేను నా బాడీకి అయితే చేయించాను. ఇప్పుడు మన బండి దగ్గర పోయి చూపిస్తాను. ఇవన్నీ కొత్త బండి. ఇవన్నీ యూరియా తోలి లాస్ట్కి అలానే అయిపోతాయి. సో అలా కాకుండా ఉండాలని నేనేం చేశానంటే,
మా బండి దగ్గర చూపిస్తాను బండి. సో గైస్ ఇది వచ్చేసి మన బండికి నేనైతే ఏం చేశానంటే ఇక్కడ చూడొచ్చు, ఇంకోటి ఆయిల్ డీజిల్ ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, ఇంజన్ ఆయిల్ డీజిల్ మిక్స్ చేసేసి స్ప్రే బాటిల్ ఉంటుంది తెలుసు కదా, మన ఇంట్లల్లో కోలిన్ వాడతాం కదా, ఆ కోలిన్ స్ప్రే బాటిల్ అయితే ఉంటుంది కదా, ఆ కోలిన్ స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం ఆయిల్ స్ప్రే చేశా. చూడండి కనపడుతుందో లేదో మీకు ఆయిల్, ఇది మొత్తం ఆయిలే. ఒకటి మొత్తం ఆయిల్ స్ప్రే చేసుకుంటే అయితే వెళ్ళిపోయా. చూడండి ఇది మన బాడీ. వర్షం పడి కొంచెం ఆయిల్ మొత్తం బయటికి కొట్టేసింది, మట్టి మట్టి అయిపోయింది. డోరీకి చూడండి మొత్తం ఆయిల్ స్ప్రే కొట్టా, మొత్తం ఆయిల్ ఇది ఇంజిన్ ఆయిల్ ప్లస్ డీజిల్ మిక్సింగ్. అలా చేసుకుంటా మొత్తం బండి మొత్తం కొట్టేశా. చూడొచ్చు మొత్తం ఆయిల్ స్ప్రే కొట్టేస్తా. ఈ ఆయిల్ స్ప్రే వర్షాకాలం అయితే నెల 25 డేస్ కానీ 20 డేస్ వరకు అయితే వర్షాకాలంలో వస్తుంది ఒకసారి కొడితే. అదే నార్మల్ సీజన్లో అయితే 2 నెలలు అయితే పక్కా వస్తుంది ఆయిల్. 2 నెలల వరకు ఆయిల్ అసలు వదలదు. సర్వీసింగ్ 2 సార్లు చేపిస్తే వెళ్ళిపోద్ది నెలలోనే, కానీ మనం సర్వీసింగ్ ఒకసారి చేపిస్తాం నెలకి, ఎందుకంటే లోకల్ తిరుగుతాం కదా. ఈ యూరియా దోలేటప్పుడే మేము సర్వీసింగ్ అయితే చేపిస్తాం. నార్మల్ ఏది బియ్యం దోలేటప్పుడు మొక్కజొన్న దోలేటప్పుడు సర్వీసింగ్ చేయించడం అవసరం లేదు, ఎందుకంటే బండి కూడా గలీజ్ కాదు, వర్షాకాలం కూడా ఉండదు. ఈ వర్షాకాలంలోనే మన బండ్లన్నీ చాలా గలీజ్గా అయితే అయిపోతూ ఉంటాయి. చూడొచ్చు మనది కూడా స్టార్ట్ అయింది రస్టింగ్. నేను ఇది వాడుతున్నా కాబట్టి తగ్గింది, కానీ లేదంటే మనది కూడా ఈ మొత్తం మార్పియాల్సి వచ్చేది. చూస్తున్నారు కదా లేసిపోతుంది. కానీ నేను ఆయిల్ కొట్టి ఇప్పటి నుంచి కాదు, నేను ఒక 7-8 మంత్స్ నుంచి వాడుతున్నా ఇది. అందువల్ల నా బాడీ అయితే ఇలా ఉంది, లేదంటే మన బాడీ కూడా ఆ విధంగా ఖరాబ్ అయిపోయేది. సో ఇది ఫ్రెండ్స్ మేము వాడుతున్న ట్రిక్. మీకు దగ్గరపాటులో ఎవరైతే యూరియా లోడ్లు సాల్ట్ లోడ్ ఎవరెవరైతే తోలుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. నేను వాడుతున్న ట్రిక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసి పెట్టండి. ఇలా వాడడం కరెక్టా కాదా అనేది కూడా చూసుకోండి. చూడండి ఆయిల్ ఇంజన్ ఆయిల్ ప్లస్ డీజిల్ మిక్స్, దీనివల్ల చాలా అంటే చాలా బాడీ సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ వీడియోనైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి, లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మరికొన్ని ఇలాంటి లారీకి సంబంధించిన వీడియోస్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.